క్రైస్తవంలో సాతాను అంటే ఏమిటి? ఈ వీడియోలో మనం ఒక కామన్ డౌట్ క్లియర్ చేసుకుందాం. చాలా మంది సినిమాల ప్రభావం వల్ల సాతాను అంటే కొమ్ములు ఉన్న, నరకంలో కూర్చున్న రాజులా ఊహిస్తారు. కానీ అది బైబిల్ ఆధారంగా పూర్తిగా సరైంది కాదు. ఇప్పుడు మనం క్లియర్గా క్రైస్తవ బోధన ప్రకారం సాతాను అంటే ఏమిటో బ్రేక్ డౌన్ చేద్దాం. క్రైస్తవంలో శైతాన్ అనే పదం వాడరు. దానికి సమానంగా శాతన్ అని పిలుస్తారు. సింపుల్గా అది దేవునికి విరుద్ధంగా ఉండే దుష్ట శక్తి. బైబిల్ ప్రకారం సాతాను మొదట ఒక దేవుడి దూత అని చెబుతారు. తర్వాత అహంకారం వల్ల దేవునికి ఎదురు తిరగపడిన దూత అంటే ఫాలెన్ ఏంజెల్ అయ్యాడు. ముఖ్యమైన విషయము ఏంటంటే సాతాను దేవునితో సమానమైన శక్తి ఎప్పటికీ కాదు. సాతాను దేవుడు సృష్టించిన వ్యక్తి, కాబట్టి అతని శక్తి దేవుడి కంటే గొప్పది కాదు, అతని శక్తి పరిమితమైనది. ఇప్పుడు సాతాను ఎక్కడ ఉంటాడో తెలుసుకుందాం. చాలామంది సాతాను నరకంలో ఉంటాడనుకుంటారు. కానీ బైబిల్ ప్రకారం చూస్తే అది కరెక్ట్ కాదు. ఉదాహరణకి బుక్ ఆఫ్ జాబ్ అనే గ్రంథంలో సాతాను భూమి అంతా తిరుగుతున్నాను అని చెబుతాడు. అంటే నరకంలో రాజులా కాలుమీద కాలు వేసుకొని కూర్చుంటాడు అని అర్థం కాదు. ప్రస్తుతం సాతాను ప్రపంచంలో అంతటా ఉన్నాడు అని దీని అర్థం. క్రైస్తవ బోధన ప్రకారం జడ్జిమెంట్ డే రోజున సాతాను కూడా శిక్షకు నరకానికి వెళ్తాడు. కానీ ప్రస్తుతం ప్రపంచంలో తిరుగుతూ ప్రభావం చూపే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మనం సాతానుని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. చాలామంది సాతాను అంటే పెద్ద పెద్ద కొమ్ములతో, భయంకరమైన రూపంతో ఉంటాడు అనుకుంటారు. క్రైస్తవ బోధనల ప్రకారం సాతానికి ఒక పరిమితమైన రూపం లేదు. కానీ సాతాను ఎక్కడ ఉంటాడో చెప్పబడింది. ఎక్కడ అయితే అబద్ధాలు ఉంటాయో, ఎక్కడ అయితే మంచి చెడుతో కప్పివేయబడుతుందో, ఎక్కడైతే గందరగోళం ఉంటుందో, ఎక్కడైతే వ్యభిచారం ఉంటుందో, ఎక్కడైతే హింస జరుగుతుందో, ఎక్కడైతే ఆగ్రహం నివసిస్తుందో, అక్కడ సాతాను నివాసమై ఉంటాడు. ఎందుకంటే బైబిల్ ప్రకారం సాతాను ఒక మోసపూరితమైన స్వభావము కలిగిన వాడు. అతడు మానవులను హింసించడం ఒక ఆటలా భావిస్తాడు. సాతానుకి జాలి, దయా, కరుణ అంటూ ఏమీ ఉండదు. మంచివారిని చెడ్డవారిగా మార్చడం అంటే సాతానికి సరదా. ప్రశాంతంగా ఉన్నవారిలో అలజడి రేపుతాడు. స్నేహితుల మధ్య వైరం పెడతాడు. ఆలుమగళ్ల మధ్య అనుమాన భూతాన్ని వదులుతాడు. కుటుంబంలో కలహాలు రేపుతాడు. మంచివారిని చెడ్డవారిగా చూపుతాడు. మరియు చెడ్డవారిని మంచివారిగా కనపడేలా చేస్తాడు. అతని మాయని పసి కట్టడం మానవులకి అనితర సాధ్యం. సాతానుకు వేరే పేర్లు కూడా ఉన్నాయి. బైబిల్లో సాతానును ఒక్క పేరుతో మాత్రమే పిలవరు. డెవిల్, టెంప్టర్, డిసీవర్, తాత్కాలిక ప్రపంచపు అధిపతి. ఇవన్నీ అతని పాత్రను చూపించే పేర్లు. ముఖ్యంగా అతడు చేసే పని మోసం చేయడం మరియు ప్రలోభ పెట్టడం. సాతాను మనల్ని నేరుగా బలవంతం చేయడు. క్రైస్తవ బోధన ప్రకారం సాతాను మనల్ని ఫోర్స్ చేయలేడు. కేవలం ప్రలోభం మాత్రమే పెట్టగలడు. సాతాను తెలివిగా పనిచేస్తాడు. స్పష్టంగా ఇది తప్పు అని చెప్పడు. చిన్న చిన్నగా జస్టిఫై అయ్యేలా చేస్తాడు. ఉదాహరణకి ఒక్కసారి చేస్తే ఏమవుతుంది? అందరూ చేస్తున్నారు. ఇది పెద్ద తప్పు కాదు. ఇది చాలా చిన్న తప్పు, ఏమీ కాదు చెయ్యి. వేరే వాళ్ళు ఆ తప్పు చేసి దొరకడం లేదు కదా, నువ్వు కూడా చెయ్యి, ఏమీ కాదు దొరకవు. ఇలాంటి ప్రలోభాలకి మన మనసుని ఉసిగోలిపి, అవి మనతో చేయించి, నష్టపరిచి, మనం పతనం అవుతుంటే చూసి ఆనందిస్తాడు. కాని ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటంటే సాతాను కూడా పరిమితుల్లోనే పనిచేస్తాడు. బుక్ ఆఫ్ జాబ్ గ్రంథంలో చెప్పినట్టు సాతాను పూర్తిగా స్వేచ్ఛగా ఏదైనా చేయలేడు. దేవుడు అనుమతించిన పరిమితుల్లోనే పని చేస్తాడు. అంటే అతని పవర్ అన్లిమిటెడ్ కాదు. సాతాను చివరి పరిస్థితి ఏమిటి? క్రైస్తవ బోధన ప్రకారం చివరికి సాతాను ఓడిపోతాడు. తీర్పు తర్వాత శిక్షకు గురవుతాడు. ఒక ముఖ్యమైన బిలీఫ్ ఏంటంటే ఈవిల్కి చివరిలో ముగింపు ఉంటుంది. క్రైస్తవ దృష్టిలో సాతానిని చూసి భయపడాలి అని కాదు, అవగాహనతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతని మెయిన్ బలం మోసం. సాతాను మోసం చేసే శక్తి. మనల్ని నేరుగా చెడులోకి నెట్టలేడు, కానీ చెడు మార్గంలోకి వెళ్లేలా మోసం చేయగలడు. అతని శక్తి దైవం ముందు నిలవలేదు.
చివరికి ఓడిపోతాడు. ఇప్పుడు మనం సాతానుని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం. క్రైస్తవ బోధనలో సాతానుని ఎలా ఎదుర్కోవాలో చెప్పబడింది. సాతాను మన మీదికి అతని దుష్టశక్తులని పంపించినప్పుడు మనం వాటితో యుద్ధం చేయకూడదు. కాని బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఆ సాతానుతో యుద్ధం చేయకుండా సాతానుని నిరోధించమంటుంది. సాతాను పంపిన దుష్టశక్తులతో యుద్ధం చేయకుండా వాటిని ధైర్యంగా నిలబడి తట్టుకుంటూ ఉంటే సాతానులో భయం మొదలవుతుంది. ఉదాహరణకి సాతాను యేసుప్రభువుని ప్రలోభపెట్టినప్పుడు యేసుప్రభు భావోద్వేగానికి గురికాకుండా దేవుడి వాక్యాలతో స్పందించాడు. మనం నిజం మీద నిలబడితే సాతాను బలహీన పడతాడు. ఉదాహరణకు ఆర్మర్ ఆఫ్ గాడ్ అనే వాక్యం బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆర్మర్ ఆఫ్ గాడ్ అనే కాన్సెప్ట్ ఉంది. అది ఏమిటంటే నిజం, విశ్వాసం, నీతిమంతమైన జీవనం. ఇది మాత్రమే మనసుకి రక్షణగా పనిచేస్తాయి అని చెప్పబడింది. ప్రార్థన మరియు నియంత్రణ యొక్క గొప్పతనం. క్రైస్తవ బోధన ప్రకారం ప్రార్థన ఎందుకు ముఖ్యం అంటే, మనసును స్థిరంగా ఉంచడానికి మరియు ఆత్మీయ బలం కోసం. అలాగే నియంత్రణ కూడా ముఖ్యం. ఖాళీగా ఉంటే నెగటివ్ ఆలోచనలు పెరుగుతాయి. క్రమబద్ధమైన జీవితం ఉంటే నియంత్రణ సులభం. ఇవి మాత్రమే సాతానుని నియంత్రించడానికి ఉపయోగపడతాయి. ముగింపు. సాతాను అంటే భయంకరమైన జీవి కాదు, మోసం మరియు ప్రలోభానికి సంకేతం. ఒకే చోట ఉండడు, ప్రపంచం అంతటా ప్రభావం చూపుతాడు. సాతానుతో చేయవలసింది ఫైట్ కాదు, రెసిస్ట్ మరియు నిజం మరియు నియంత్రణ. సాతానుతో అసలు పోరాటం బయట కాదు, మన మనసులోనే జరుగుతుంది. ముగింపు మాట. మీకు ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే కామెంట్స్లో చెప్పండి. ఇంకొన్ని డీప్ టాపిక్స్ను క్లియర్గా బ్రేక్ డౌన్ చేస్తాను.